జనవరి అటెంప్ట్ కి ప్రిపేర్ అవ్వాలా లేదంటే ఐపీకి ప్రిపేర్ అవ్వాలా? చాలా మందికి క్వశ్చన్ మైండ్ లో ఉంది నాన్న. నేను జనవరి అటెంప్ట్, ఎందుకంటే కొంతమంది కొంచెం బాగా అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇంకొంచెం నేను ప్రిపేర్ అయితే నేను ఏప్రిల్ అటెంప్ట్ లో మంచి స్కోర్ తెచ్చేసుకుంటా, సో నేను ఏప్రిల్ అటెంప్ట్ కి స్టార్ట్ చేస్తా ప్రిపరేషన్. లేదు నాకు జనవరి అటెంప్ట్ పోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి? మరి ఐపీకి ప్రిపేర్ అవ్వాలా, ఎంసెట్ కి ప్రిపేర్ అవ్వాలా? ఈవెన్ ఈ రెండనే కాదు, దీంతో పాటు యూ కెన్ యాడ్ మరి ఎంసెట్ కి ఎప్పుడు చదువుకోవాలి, ఎంసెట్ కి కూడా తక్కువ టైం ఉంది కదా అని ఎవరెవరైతే కన్ఫ్యూజన్ ఉందో, దిస్ వీడియో ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ అన్న ఫస్ట్ థింగ్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఐపీఈ. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మీరు ఆల్రెడీ రాసేసి ఉన్నారు, సో మీకు ఐడియా ఉంది. అంటే మీకు 1 month లో చదివితే వస్తుందా లేదంటే లాస్ట్ 2 weeks లో చదివితే సరిపోతుందా? ఐపీఈ సెకండ్ ఇయర్ సిలబస్ వచ్చారు అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాంస్క్రిట్, ఇంగ్లీష్, మ్యాథ్స్ 2A 2B ఇవన్నీ చదువుకోవడానికి మీకు 1 month సరిపోతుందా లేదా అని ఒక చిన్న క్లారిటీ వచ్చి ఉంటది. ఒకవేళ క్లారిటీ లేకపోతే ఫస్ట్ మీకు గనక ఒకవేళ సెకండ్ ఇయర్ మీద భయం ఉంటే కాన్సన్ట్రేట్ ఆన్ ఐపీఈ ఓన్లీ. ఎందుకంటే అది దట్టు బై హార్ట్ చేయొద్దు. ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, మ్యాథమెటిక్స్ అయినా బై హార్ట్ చేయొద్దు. బై హార్ట్ చేయకుండా కాన్సెప్ట్స్ నేర్చుకోండి. మీకు మెయిన్ గా సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఫర్దర్ గా ఎంసెట్ కి ఇంపార్టెంట్, లేదా జేఈ ఏప్రిల్ అటెంప్ట్ కి ఇంపార్టెంట్, లేదా జనవరి అటెంప్ట్ బాగా ఇచ్చేసాను నేను అడ్వాన్స్ కి ప్రిపేర్ అవుతారంటే ఆ అడ్వాన్స్ కి కూడా మీకు సెకండ్ ఇయర్ సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇయర్ ఐపీఈ సిలబస్ మీద నాకు నాలెడ్జ్ లేదు అని ఎవరెవరైతే అనుకుంటున్నారో ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్, దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా మనకి ఐపీకి ఎక్కువ టైం లేదు, హార్డ్లీ 1 month టైమే ఉంది. హార్డ్లీ ఈవెన్ 1 month కూడా కాదు, కొంచెం తక్కువే ఉంది 1 month కన్నా. సో ఫస్ట్ అయితే ఐపీ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి అని. ఎందుకంటే ఐపీ స్కోర్ మ్యాటర్స్ ఎలా. మనకి ఐపీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో స్కోర్ వస్తేనే ఎన్ఐటీస్ లో సీట్ వస్తుంది మీకు, జేఈ మంచి పర్సంటైల్ వచ్చిన. సో ఐపీఈ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. కానీ లేదు మ్యామ్ నేను మా కాలేజ్ లో నేను ఐపీఈతో పాటు జేఈకి చదువుకున్నా, ఐపీఈతో పాటు ఎంసెట్ కి చదువుకున్నా, సో నాకు సెకండ్ ఇయర్ ఐపీఈ మీద మంచి నాలెడ్జే ఉంది. సెకండ్ ఇయర్ ఐపీఈ మీద మంచి నాలెడ్జే ఉన్న వాళ్ళు మీది టైం ఏదైతే ఉందో టైం స్లాట్ ని డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసి కొంచెం టైం ఐపీఈకి, కొంచెం టైం ఎంసెట్ ఆర్ జేఈకి ఇవ్వండి. అది ఎలా డివైడ్ చేయాలి అని చెప్తా చూడండి. జనవరి అటెంప్ట్ ఎవరైతే బాగా ఇచ్చారో, బాగా ఇచ్చి జనవరి అటెంప్ట్ ఇవ్వగానే కొంతమందికి మైండ్ లో ఉంటది నేను ఇంకొంచెం బాగా ప్రిపేర్ అయితే ఏప్రిల్ అటెంప్ట్ కి నాకు ఖచ్చితంగా 99% వస్తుంది, నాకు ఖచ్చితంగా ఎన్ఐటీలో సీట్ వస్తుంది. ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ మూమెంట్ ఈ మాట రియలైజ్ అయ్యి ఉంటారు. అది రియలైజ్ అయిన వాళ్ళు ఆబ్వియస్లీ ఇప్పుడు మనం జేఈ కూడా ఇంపార్టెంట్, దాన్ని వదిలేలేము, ఎట్ ద సేమ్ టైమ్ ఐపీని వదిలేలేము. వాళ్ళు ఇది ఫాలో అవ్వండి అన్న. మొత్తం ఎక్కువ టైం వద్దు, 10 to 12 hours చదువుకుంటే చాలు డేలో. అది కూడా చదువుకునేది కూడా ఎలా డివైడ్ చేసుకుంటారు అంటే 6 hours ఐపీఈకి ఇవ్వండి. ఏది మీరు ఏప్రిల్ అటెంప్ట్ కి ప్రిపేర్ అవుతున్నా సరే, ఏప్రిల్ అటెంప్ట్ కి ప్రిపేర్ అవుతున్నా 6 hours ఐపీఈకి ఇవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఐపీఈలో మీరు ఏవేవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో అదే కాన్సెప్ట్స్ మీద అదే రోజు ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేయండి ఫర్ జేఈ ఆర్ ఎంసెట్. ఏది ఐపీఈ బాగా ఐపీఈ వచ్చి నాకు ఐపీఈ తర్వాత ఏంటి అని ఆలోచిస్తున్న వాళ్ళకి చెప్తున్నా, ఇది 6 hours ఐపీఈ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మొదలు పెట్టారు, ఈ రోజు ఇంటిగ్రేషన్ చేశారు. ఇంటిగ్రేషన్ అయిపోయాక మీరు ఏప్రిల్ అటెంప్ట్ కి ప్రిపేర్ అవుతున్నారా, జేఈలోనే ఇంటిగ్రేషన్ క్వశ్చన్స్ చేయండి. ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారా, ఎంసెట్ లోనే ఇంటిగ్రేషన్ చేయండి. దీన్ని యూటిలైజ్ ఇట్ ఫర్ జేఈ ఆర్ ఎంసెట్. డేని ఇలా డివైడ్ చేసుకోండి. అది పొద్దున్న చదువుతారా, మధ్యాహ్నం చదువుతారా, సాయంత్రం చదువుతారా అనేది మీ ఇష్టం. ఇలా డివైడ్ చేసుకోండి. 10 hours లో 6 hours మాత్రం ఖచ్చితంగా ఐపీకి ఇవ్వండి. ఐపీ నెగ్లెక్ట్ చేయొద్దు నాన్న. లాస్ట్ 30 days మన దగ్గర ఉంది. ఈవెన్ ఐపీకి కూడా మంచి స్కోర్ కావాలి. ప్లస్ స్కోర్ గురించి పక్కన పెడితే మనకి ఆ సెకండ్ ఇయర్ లో కాన్సెప్ట్స్ ఏవేవైతే ఉన్నాయో, సెకండ్ ఇయర్ లో కాన్సెప్ట్స్ నెక్స్ట్ మనకి ఎంసెట్ గానీ జేఈ గానీ, నెక్స్ట్ ఎంసెట్ జేఈనే కాదు బిట్ సైడ్ రాసిన, విఐ ట్రిపుల్ రాసిన, వీటన్నిటిలో మనకి సెకండ్ ఇయర్ సిలబస్ చాలా ఉంటది. ఇక్కడ మీరు ఈ 6 hours లో మంచిగా కాన్సెప్ట్ నేర్చుకున్నారా, ఇటు మీకు ఐపీకి హెల్ప్ అవుతుంది, జేఈకి హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఐపీఈ నేర్చుకున్నాక గన్ షాట్ క్వశ్చన్స్, షోర్ షాట్ క్వశ్చన్స్ చాలా తెలుసు మనకి కదా. దాంతో పాటు ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి ఐపీఈవి. ఈవెన్ మనం కూడా తొందరలో ప్రీవియస్ ఇయర్ పేపర్ సెషన్ స్టార్ట్ చేస్తాము. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి అన్న. సెకండ్ ఇయర్ 2024 లో 2023 లో వచ్చిన క్వశ్చన్స్ ఒక్కసారి చూడండి ఐపీఈ క్వశ్చన్స్, సో దట్ మీకు ఐడియా వస్తుంది. అండ్ ఇంకోటి ఈ రెండింటితో పాటు 2019-18 పేపర్స్ కూడా చూడండి. ఎందుకంటే కోవిడ్ తర్వాత మీకు సిలబస్ మారింది, అంటే సిలబస్ కొంచెం తగ్గింది. ఆ తగ్గి మళ్ళీ ఇప్పుడు నార్మల్ కి వచ్చేసింది సిలబస్. కాబట్టి 2024-2023 పేపర్స్ చూసి మళ్ళీ 2019-2018 పేపర్స్ చూడండి. ఈ 4 పేపర్స్ చూడండి అన్న. ఐపీఈలో మంచి స్కోర్ వచ్చేస్తుంది మీకు ఖచ్చితంగా. ఇది అన్ని సబ్జెక్ట్స్ కి చెప్తున్నారు, ఉత్త మ్యాథ్స్ కానే కాదు అన్ని సబ్జెక్ట్స్ కి పనికి వస్తుంది. ఇది చెప్పా కదా. సో 6 hours చదువుకొని రిమైనింగ్ 4 hours జేఈ కానీ ఐపీఈకి, జేఈ కానీ ఎంసెట్ కానీ. జేఈ ఏప్రిల్ అటెంప్ట్ అయితే దానికి ప్రిపేర్ అవ్వండి, ఎంసెట్ అయితే దానికి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇటు వచ్చేసరికి నేను జేఈ అటెంప్ట్ సరిగ్గా ఇవ్వలేదు, నా టార్గెట్ నెక్స్ట్ ఎంసెట్. కానీ ఇప్పుడు నేను ఐపీఈకి కాన్సన్ట్రేట్ చేస్తే మరి ఐపీఈ ఎగ్జామ్ అయిపోయాక ఎంసెట్ కి టైం సరిపోతుందా, ఇది చాలా మందికి ఉంటుంది క్వశ్చన్. వాళ్ళు ఇలా డివైడ్ చేసుకోండి. ఎందుకంటే ఐపీఈ ఇంపార్టెంట్ రా చాలా. ఫస్ట్ మనకి ఎంసెట్ రాయాలన్నా, జేఈ రాయాలన్నా, విఐ ట్రిపుల్ రాయాలన్నా, బిట్ సెట్ రాయాలన్నా, ఏది రాయాలన్నా ముందు మనకి ఐపీఈ ఫస్ట్ రావాలి, ఐపీఈ మార్క్స్ రావాలి, ఐపీఈ సబ్జెక్ట్ రావాలి. కాబట్టి ఫస్ట్ మీకున్న 10 hours లో 8 hours ఐపీఈకే డెడికేట్ చేయండి. 8 hours అంటున్నానంటే కంప్లీట్ గా ఫర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కి, కెమిస్ట్రీకి, మ్యాథమెటిక్స్ కి ఆల్ 3 కి కలిపి 8 అవర్స్ చెప్తున్నా, ఓకేనా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అన్నిటికీ కలిపి 8 అవర్స్ మీకు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, సాంస్క్రిట్, ఇంగ్లీష్ అన్ని కలిపి 8 అవర్స్ డివైడ్ చేసుకోండి. 8 అవర్స్. నెక్స్ట్ అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ చాప్టర్ చదివారు, ఫిజిక్స్ లో ఒక చాప్టర్ చదివారు, దాని మీద ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేయండి. రోజుకు ఒక ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేయండి. అలాంటి రోజుకు ఒక సబ్జెక్టే, ఏదర్ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఒక సబ్జెక్టే ప్రాక్టీస్ చేయండి. అది ఏం ప్రాక్టీస్ చేస్తారు, ఎంసెట్ ప్రాక్టీస్ చేయండి. వన్స్ జనవరి అటెంప్ట్ పోయింది, ఇంకా నాకు జేఈ వద్దు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో రియలైజ్ అవ్వండి నాన్న, ఎందుకంటే మనకి ఎంసెట్ లో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి. ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చినా కూడా లైఫ్ చాలా బాగుంటది, ఓకేనా. జేఈ రాలే కదా అనేసి డిమోటివేట్ అయిపోవడం, డిసప్పాయింట్ అయిపోవడం ఉండద్దు. మనకి గోల్డెన్ ఆపర్చునిటీ ఎంసెట్ ఉంది. ఈ ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మంచి మంచి కాలేజెస్ చాలా ఉన్నాయి, మంచి మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చే కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఈ 30 days మ్యాటర్స్ ఎలా ఐపీఏనే కదా, నేను ఫస్ట్ ఇయర్ లో 2 రోజులు చదివా నాకు మంచి స్కోర్ వచ్చింది అనుకోవద్దు. ఇక్కడ ఈ సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి, 1 month కాన్సెప్ట్స్ నేర్చుకొని నెక్స్ట్ దాని మీద ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేసుకోండి. 8 అవర్స్ ఐపీఈకి ఇవ్వండి, 2 అవర్స్ ఎంసెట్ కి ఇవ్వండి. ఇలా డేని డివైడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సో కేటగిరీ 1 లో ఉన్నారా, కేటగిరీ 2 లో ఉన్నారా డిసైడ్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు దిస్, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.